రుద్రాక్షలు ధరించడానికి మెయిన్ రీజన్ ఏంటి స్వామి? ఆత్మ సంరక్షణ కళలు ఉంటాయి మన శరీరంలో. ప్రాణానికి సంబంధించిన 32 కళలు ఉంటాయి. ఎవరే కానీ నియంత్రణ శక్తిని పొందడానికి, ధారణ శక్తి పొందడానికి వాళ్ళు మంత్రజపం చేసిన, యోగా చేసిన, తపస్సు చేసిన ఆ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకొని పటిష్టం చేసుకోవడానికి రుద్రాక్ష చాలా యూస్ అవుతుంది. త్రిమాకారాలకు దూరంగా ఉండాలి. మద్యం సేవించకూడదు, మాంసభక్షణ చేయకూడదు, తన ధర్మపత్నితో తప్ప అన్య స్త్రీలతో సంగమించకూడదు. అండ్ దేవుడు అంటే ఆయన గుడిలోనే ఉంటాడా స్వామి, లేకపోతే బయట కూడా? అంటే గుడులు, దేవాలయాలు ఎందుకు నిర్మించడం జరిగింది? ఒక విగ్రహాన్ని నేత్రానందముగా చూసి పరవశించి పులకించి ఆనంద పొంది తన్మయత్వం చెందడమే ప్రసన్నత. ఆగమశాస్త్రం, నిగమశాస్త్రం, శిల్పశాస్త్రం, ధాతుశాస్త్రం, ఎన్నో శాస్త్రాల యొక్క సమ్మేళనం అండి ఒక ఆలయం అనేది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ అతిథి ఉన్నారండి. ఆ అతిథి ఎవరో కాదు, శ్రీ 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 ఆదిత్య పరశ్రీ స్వామి గారు మనతో ఉన్నారు. ఆయన చాలా యూట్యూబ్లో మనం చాలా వీడియోస్ చూడడం జరిగింది. చాలా క్వశ్చన్స్కి తను చక్కగా సమాధానం చెప్పడం జరుగుతుంది. మాకు కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఇప్పుడు స్వామి గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే స్వామి, ఎలా ఉన్నారు? శ్రీమాత్రే నమః. బాగున్నారు. ఓకే. అంటే ప్రతి ఒక్క స్వాములు రుద్రాక్షలు ధరిస్తుంటారు. రుద్రాక్షలు ధరించడానికి మెయిన్ రీజన్ ఏంటి స్వామి? దృశ్య ప్రదర్శనమైనటువంటి శివస్వరూపమైన వీక్షకులకు అందరికీ నమస్కారం. రుద్రాక్ష అనేది మనకు సైన్స్ ప్రకారంగా కూడా శరీరంలో ఉన్నటువంటి ఓజో సిమిలారిటీకి కనెక్టివిటీ అనమాట. దానికి వచ్చేటటువంటి సిగ్నల్స్ నేచర్ నుంచి అది గ్రాస్ప్ చేసేటటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో, గుండె ఉభయ కోశాన్ని కానివ్వండి, ఆత్మ సంరక్షణ కళలు ఉంటాయి మన శరీరంలో. అంటే ప్రాణానికి సంబంధించినవి 32 కళలు ఉంటాయి. ఆ 32 కళలను ఎప్పుడు జీవోత్పత్తితోటి పెట్టి పాజిటివ్గా ఉంచడానికి దోహదపడుతుంది రుద్రాక్ష. అంటే నేచర్ నుంచి ఆ ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటుంది అది. అందుకే రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపం అంటారు. అంటే శివుడు ప్రాణదాత, ప్రాణ సంరక్షకుడు, ప్రాణం పోసే దేవుడు శివుడు, ప్రాణాన్ని రక్షించే దేవుడు. కాబట్టి శివునితో దాన్ని పోలిక చేశారంటే శివునిలో ఉన్నటువంటి పవర్స్ దాంట్లో ఉంటాయి. ఎవరే కానీ నియంత్రణ శక్తిని పొందడానికి, ధారణ శక్తి పొందడానికి వాళ్ళు మంత్రజపం చేసిన, యోగా చేసిన, తపస్సు చేసిన ఆ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకొని పటిష్టం చేసుకోవడానికి రుద్రాక్ష చాలా యూస్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఆ రుద్రాక్షకు 3 నియమాలు ఉంటాయి. త్రిమకారాలకు దూరంగా ఉంటేనే దాంట్లో ఎనర్జీస్ ఎప్పుడు పాజిటివ్గా మనకు రెస్పాండ్ అవుతాయి. ఓకే. దాని ఎనర్జీస్ మనకు యాడ్ అవుతాయి, మనలో ఉన్నటువంటి నెగిటివిటీస్ని అది తీసివేస్తుంది. వీటికి కట్టుబడకుండా అన్నీ తినడం, తాగడం, సర్వసామాన్యంగా జీవన విధానాన్ని జీవింపజేస్తే దాంట్లో ఎనర్జీస్ అనేవి లాక్ అయి ఉంటాయి తప్ప పని చేయదు. ఒక వస్తువులాగా ఉండిపోతుంది కానీ అది యాక్టివేట్ అవ్వదు. అది సంపూర్ణంగా యాక్టివేట్ అయ్యి మన మీద ప్రభావం చూపాలనుకుంటే త్రిమాకారాలకు దూరంగా ఉండాలి. మద్యం సేవించకూడదు, మాంసభక్షణ చేయకూడదు, తన ధర్మపత్నితో తప్ప అన్య స్త్రీలతో సంగమించకూడదు. ఇవి త్రిమాకారాలు. ఇంకా యోగులకు, హఠయోగులకు, సన్యాసులకు పంచమకారాలు ఉంటాయి. అఘోరాలకు అవి సంసారికులకు అవసరం లేదు. ఓకే. అండ్ దేవుడు అంటే ఆయన గుడిలోనే ఉంటాడా స్వామి, లేకపోతే బయట కూడా? అంటే గుడులు, దేవాలయాలు ఎందుకు నిర్మించడం జరిగింది? ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళేసి పూజలు చేయాలని ఎందుకుంది? ఇప్పుడు మనం దీని ఒక చిన్నగా ఆధారభూతంగా మూలంగా చూసుకోవాలనుకుంటే, ఈశ్వరుడు విశ్వవ్యాప్తం, సర్వాంతర్యామిని అయినటువంటి భగవంతుని ఒక చేత కేంద్రీకృతం చేసి అక్కడి నుండి లోక కళ్యాణం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక టెక్నాలజీ ఇది కూడా ఒక పెద్ద సైన్స్. ఓకే. ఇప్పుడు గోవు శరీరం అంతా జీవకణాలు ఉంటాయి, కానీ పొదుగు నుంచే పాలు వస్తుంటాయి కదా. ఈశ్వరుడు సర్వాంతర్యామి అయినప్పటికీ కూడా అంతటా ఉన్న ఈశ్వరుని అందరూ గ్రహించజాలరు. అది యోగ బలంతో సమాధి స్థితిలో మాత్రమే దర్శించబడుతుంది. అంతటి శక్తి అందరికీ లేదు కదా, అంతటి స్థిరత్వం కూడా అందరికీ రాదు కదా. భావన మాత్రేన సంతుష్ట. ఒక విగ్రహాన్ని నేత్రానందముగా చూసి పరవశించి పులకించి ఆనంద పొంది తన్మయత్వం చెందడమే ప్రసన్నత. ఆ ప్రసన్నతనే భగవంతుని సాక్షాత్కారం. ఆత్మ సంతుష్టి పొందాలి కదా. అలా విగ్రహాన్ని నయనానందకరంగా చూసి వాళ్ళు తన్మయత్వం చెంది పరవశించిపోవడానికి ఒక దేవాలయం, అందులో ఒక భగవంతుడు,
వాళ్ళకు కొలిసేటటువంటి కోరిక విధానాలకు అనుసరించి అమ్మవారో అయ్యవారో ఎవరైనా సరే. పోనీ ఇంతటితోనే వాళ్ళకు ధారణ ఇచ్చారు, పరిపూర్ణత ఇచ్చారు అనుకుంటే మళ్ళీ సరిపోదు. దేవాలయం అనేది చాలా గ్రేట్ టెక్నాలజీ అండి. అది చాలా అద్భుతం. అది దాన్ని అసలు ఆగమశాస్త్రం, నిగమశాస్త్రం, శిల్పశాస్త్రం, ధాతుశాస్త్రం, ఎన్నో శాస్త్రాల యొక్క సమ్మేళనం అండి ఒక ఆలయం అనేది. ఒకదాంతో రెండు దాంట్లతో వచ్చేది కాదు అది. అసలు ఆలయ నిర్మాణం అంటేనే ఒక అద్భుతం. సూక్ష్మ, భౌతిక, ఆది భౌతిక 3 ధర్మాలకు ప్రతిష్ట దేవాలయం. ప్రకృతికి, జీవజాతులకు, విశ్వాంతరాలకు కనెక్టివిటీ చేసేటటువంటి ఏకైక స్థావరం దేవాలయం. ఓకే, వన్ ఆఫ్ ద పొజిషన్ అది. అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది అది. ప్రతి దేవాలయంలో గంట ఉంటుంది. గంట కొట్టిన తర్వాత దేవుడి దర్శనం చేసుకుంటున్నారు. ఈ గంట ప్రాముఖ్యత ఏంటిది అసలు?